ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్. బాగా డల్ అయిపోయినావా? బాగా బాగా ఎంకరేజ్మెంట్ ఉంది కానీ డల్గా ఉన్నాం మనం. గుడ్ ఈవినింగ్. నా పేరు మాల్యాద్రి అండి. ఈ యొక్క ఫరెవర్ లివింగ్ ప్రొడక్ట్స్ అనే కంపెనీలో ఎఫ్బిఓగా ఉన్నాను. అంటే ఈ కంపెనీకి రాకముందు ఏంది, వచ్చిన తర్వాత ఏంది అనేది జస్ట్ ఒక 10 minutes చెప్తాను నేను. ఏందండి అది అంటే చాలామంది అంటుంటారు, అంటే బాగా చదువుకొని ఉంటేనే ఎఫ్ఎల్పిలో సక్సెస్ అవుతారు, టౌన్లో ఉంటేనే సక్సెస్ అవుతారు, బాగా ఎడ్యుకేషన్ ఉండాలి, ఆ నాలెడ్జ్ ఉండాలి, ఈ నాలెడ్జ్ రకరకాలుగా చెప్తుంటారండి. అంటే నా క్వాలిఫికేషన్ పరంగా తీసుకుంటే 10+ ఐటీ అండి. నేను ఐటీ ఫిట్టర్ చేశాను. చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఒక చిన్న జాబ్లో జాయిన్ అయ్యండి. జాబ్లో జాయిన్ అయితే మా నాన్న ఏదో చెప్పాడని చెప్పి ఒకసారి నన్ను తీసుకెళ్ళి జాబ్లో జాయిన్ చేసి సివిల్ సెక్షన్లో జాయిన్ చేశారండి. అంటే నేను చేసింది ఐటీ ఫిట్టరు, టెక్నికల్గా జాయిన్ చేయాల్సి ఉంటే నన్ను తీసుకెళ్ళి సివిల్ సెక్షన్లో జాయిన్ చేశారు. సివిల్ సెక్షన్లోకి వెళ్తే ఆ రోజు ఒక డ్రైనేజ్ కాలువ లోడ్ ఇచ్చారండి షుగర్ ఫ్యాక్టరీలో. అంటే క్యారీర్ తీసుకెళ్ళి ఆ క్యారీర్ తినకుండా ఇంటికి వచ్చేస్తే నైట్ నాన్న చూసి క్యారీర్ తీసుకెళ్ళింది అలాగే తీసుకొచ్చావేమని అడిగాడు. అడిగితే అక్కడ ఇది నాన్న పరిస్థితి అంటే జాబ్ మానేస్తావా అన్నారు. లేదు నాన్న, నీకు చెడ్డ పేరు వస్తుంది, నేను జాబ్ మానేస్తే నేను మానేను, అట్లాగే చేస్తానని చెప్పి చేస్తూ ఉండే క్రమంలో నన్ను జాయిన్ చేసిన వ్యక్తిని అడిగాను, నెక్స్ట్ ఏం సార్ నా పరిస్థితి అంటే, సీజన్ వెళ్ళిన తర్వాత అన్ సీజన్లో నేను తీసుకెళ్ళి టెక్నికల్ సెక్షన్లో జాయిన్ చేస్తాను. ఆ గాడ్ గిఫ్ట్ తర్వాత ఆటోమేటిక్గా ఒక చిన్న అప్రెంటిస్ అని ఒకటి ఉంటుందండి. ఐటీ ఫిట్టర్ అయిన తర్వాత అప్రెంటిస్ వచ్చింది. అప్రెంటిస్ వచ్చే క్రమంలో అది కంటిన్యూ చేస్తే ఆ టెక్నికల్ ఫీల్డ్లో వెళ్ళిపోయాను. వాళ్ళు ఆ విజయ పాల్ డైరీ ఐడియా ఉంటుందండి చాలామందికి, విజయ పాల్ అంటే ఫేమస్. ఆ పాల్ డైరీలో నేను అప్రెంటిస్ కంప్లీట్ అయిన తర్వాత 18 members మేము అప్రెంటిస్ చేస్తే నన్ను ఒక్కనే మళ్ళీ రీజాయినింగ్ అండి. విత్ ఇన్ 2 daysలో నువ్వు వచ్చి మళ్ళీ జాయిన్ అయిపోవాలని చెప్పారు. దేనికి సార్ వీళ్ళు జాయిన్ అవ్వమంటున్నారంటే, నేను టైం చూసేవాడిని కాదండి, వర్క్ వస్తుందా లేదు చూసేవాడిని. అక్కడ టోటల్గా రిఫ్రిజరేషన్ ఆపరేటర్ మొత్తం కంప్లీట్గా నేర్చుకున్నాను. ఇతను కానుంటే ప్లాంట్ మొత్తం రన్ చేస్తున్నట్టు నన్ను జాయిన్ చేసుకున్నారు. శాలరీ ఎంత అంటే నెలకు 1200 అండి. అంటే 96లో నా స్టార్టింగ్ శాలరీ 647 రూపాయలు. అప్రెంటిస్లో నేను జాయిన్ అయితే నా శాలరీ 1200 అండి. దాదాపుగా అలా అప్రెంటిస్ కంప్లీట్ చేసుకుని జాబ్ చేస్తూ ఆ జాబ్ అని ఈ జాబ్ అని ఒకే మిల్క్ డైరీలో కంటిన్యూ చేస్తుంటే తర్వాత ఒక ప్రైవేట్ డైరీ వాళ్ళు ఆఫర్ పెట్టారు. నాకు ఏమైనా ఆఫర్ పెట్టారంటే, మాకు ఒక రెఫ్రిజరేషన్ ఆపరేటర్ కానీ ఉంటే నెలకు 3000 రూపాయలు శాలరీ ఇస్తాం అని చెప్పి మా సీనియర్కి ఒక ఆయన చెప్తే, ఆయన నా దగ్గరికి వచ్చి, మాల్యాద్రి గారు నువ్వైతే వాళ్ళకి కరెక్ట్, నువ్వు వెళ్ళి ఇంటర్వ్యూకి వెళ్ళంటే అక్కడికి వెళ్ళానంటే దాదాపు 5 kilometers సైకిల్ వేసుకుని వెళ్ళాను. అక్కడ ఇంటర్వ్యూ అంతా అయిపోయిన తర్వాత ఆయన చెప్పింది ఏంటంటే, మా డైరీ పరిస్థితి బాగాలేదు, నువ్వైతే అన్ని కరెక్ట్గా చెప్తున్నావు కానీ నీకు 2500 రూపీస్ శాలరీ అయితే ఇవ్వగలను. అంటే 1200 ఇక్కడ వస్తుంది, అక్కడ 2500. ఏందండి పరిస్థితి? అంటే 2 times పెరిగింది కాబట్టి ఆటోమేటిక్గా టక్కన అక్కడ జంప్ అయిపోయాను జాబ్ కోసం. అక్కడ జంప్ అయ్యే క్రమంలో అక్కడ చేస్తూ ఉంటే అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది కష్టాలు ఎలా ఉంటాయి అనేది. అంటే ఇక్కడ నేను విజయ డైరీలో చేస్తున్నది గవర్నమెంట్, టైం టు టైం డ్యూటీ అయిపోయేది. నేను ప్రైవేట్ డైరీలోకి వెళ్ళాను, 9 to 6 అని చెప్పి నన్ను జాయిన్ చేసుకున్నారు. ఏ రోజు కూడా 9 to 6 నాకు రిలీవ్ ఇచ్చింది లేదండి. నాకు నెల్లూరు నుంచి 30 kilometers మా ఊరు, డైలీ అప్ అండ్ డౌన్ చేస్తుండేవాడిని. అప్ అండ్ డౌన్ చాలా ప్రాబ్లంగా ఉందని మా నాన్నతో మాట్లాడి నెల్లూరు ఫ్యామిలీ షిఫ్ట్ అయ్యాను. 2500 శాలరీ, 1000 రూపీస్ హౌస్ రెంట్. ఎలా ఉంటుందండి పరిస్థితి? ఆ టైంలో మా ఫ్రెండ్స్ కొంతమంది ఫెస్టివల్స్ అప్పుడు ఎక్కడన్నా కలిసే క్రమంలో నేను వేసుకునే డ్రెస్ కావచ్చు, ఇక్కడ కనిపిస్తుందండి అందరికీ, ఏందండి అది? ఫ్రెండ్స్ ఇన్వైట్ చేస్తే మంచి ఫెస్టివల్ వచ్చినప్పుడు అందరం కళ్ళతో వెళ్తే నేను సైకిల్ వేసుకుని వెళ్ళేవాడిని, వాళ్ళు బైక్లు వేసుకొని వచ్చేవాళ్ళు. వాళ్ళు మంచి మంచి డ్రెస్ వేసుకొచ్చేవాళ్ళు, నేను మాత్రం పాత డ్రెస్సులు వేసుకొని అసలు నాకే చాలా బాధగా ఉండేది. వాళ్ళ మధ్యలో మాట్లాడుతుంటే వాళ్ళు మాత్రం చాలా ఫ్రీగా ఉండేవాళ్ళు నాతో. నాకేదో ఫీలింగ్ ఉండేది. అంటే వీళ్ళు చూస్తూ ఉంటే నేను చదువుకోలేదు, వీళ్ళు చదువుకున్నారు, ఇంతే కదా తేడా. చదువుకున్న వాళ్ళు ఎవరు ఏం సంపాదించలేదు, ఏదో ఒకటి చేయాలి, పార్ట్ టైం చేయాలని ఆలోచిస్తూ ఉండే క్రమంలో ఒక క్లోజ్ ఫ్రెండ్ అని నా క్లాస్మేట్ చిన్నప్పటి నుంచి ఇప్పుడు కూడా చాలా క్లోజ్గా ఉంటాడు. నా గ్రూప్లో చాలామంది తెలుసు అబ్బాయి. అతను అడిగితే మంచి సలహా ఇచ్చాడు, కాఫీ పొడి బిజినెస్ చేయమని చెప్పాడండి. ఈ కాఫీ పొడి బిజినెస్ గురించి నేను మెంబర్ ఆఫ్ పర్సన్తో షాపులకి వెళ్ళి మాట్లాడి వాళ్ళందరిని అడిగితే ఏం చెప్పారంటే, కాఫీ పొడి బిజినెస్కి పెట్టుబడి 5000, కానీ నువ్వు బాగా చేస్తే మంచి ఆదాయం, ప్రతిరోజు నువ్వు ఉదయం కాఫీ పొడి ఇచ్చేయాలి అందరికీ, సాయంత్రం 6 గంటలకు వస్తే కలెక్షన్ ఇస్తారు, 6 తర్వాత వస్తే నీకు కలెక్షన్ రాదని చెప్పారండి. ఆ టైంలో ఇది కలెక్షన్ రాదు అంటున్నారు. నాకు ఏ రోజు కూడా డ్యూటీ 9 to 6 అయిపోదు కాబట్టి ఈ బిజినెస్ నాకు వీలు కాదని చెప్పి వదిలేస్తున్నాను. కానీ సెర్చింగ్గా చేస్తూనే ఉన్నాను. అంటే నాకు సైకిల్ ఉంది, డ్యూటీ దిగిన తర్వాత టౌన్లోకి వచ్చేది అలా తిరుగుతూ ఉండేది. చాలామంది చూసేమన్నారంటే, ఏంది ఈ మధ్య టౌన్లో అట్లా తిరుగుతున్న సోంబేరు అయిపోయావా అన్నారండి. అలా తిరుగుతూ ఉంటే ఒకరోజు యాక్సిడెంట్ అయింది నాకు. ఆ యాక్సిడెంట్ ఇంట్లో పడుకున్నాను. పడుకుంటే క్రమంలో పర్సన్ వచ్చి డోర్ కొట్టాడు. డోర్ కొట్టింది ఎవరంటే ఎల్ఐసి ఏజెంట్ అండి. నేను చూసి మా మిస్సెస్ ఉండి ఎల్ఐసి ఏజెంట్ డోర్ కొట్టారు ప్రసాద్ అని చెప్పగానే ఆయన అయితే లేనని చెప్పాను. ఎందుకంటే నాకు ఒక 1 month బిఫోర్గా నా దగ్గరికి వచ్చి ఎల్ఐసి పాలసీ చేయమని, నాకు వచ్చే శాలరీ తక్కువ, నేను పాలసీ ఏం చేసేదని నేను చేయనని చెప్పాను. ఆ చెప్పే క్రమంలో ఆయన డోర్ కొట్టి మళ్ళీ చూస్తూ పిలుస్తుంటే మా మిస్సెస్ చెప్పగానే నేను లేనని చెప్పంటే ఆయన చేసిన మంచి పని ఏంటంటే అండి, నన్ను ఇక్కడ తీసుకొచ్చేదానికి అతను
అతను కొంచెం హ్యాండిక్యాప్డ్ అయినా కూడా కాలు కొంచెం పైకి ఎత్తి డోర్లు తొంగి చూసి, సైకిల్ ఉంది కదమ్మా మీ హస్బెండ్ ఎక్కడ పోవడం చెప్పాడండి. ఇంకా మా మిస్సెస్ అప్పుడైతే నా చేత అబద్ధం చెప్పించావు, నేను అబద్ధం చెప్పానని చెప్పి ఫీల్ అవుతారు కదా వాళ్ళు, ఏమన్నా అనుకుంటారు కదా. సరే పిలువని చెప్పాను. ఫుల్ టైఫాయిడ్ ఫీవర్ అండి. అతను వచ్చి అలోవెరా జెల్ కుండలో పెట్టుకొని తాగాలి, మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి, గ్యాస్ ట్రబుల్ తగ్గుతుంది, ఆ ప్రాబ్లం తగ్గదు, ఈ ప్రాబ్లం తగ్గదు అంటుంటే, అతను వచ్చేటప్పటికి నా సిచ్యువేషన్ ఏంటంటే నిద్ర వస్తుందండి. తినేస్తున్నాను, నిద్ర వస్తుంది, ఇంట్లో టీవీ లేదు, నేను మా మిస్సెస్ ఇద్దరమే ఉన్నాం, పిల్లలు కూడా లేరు మాకు అప్పటికి. ఆ నిద్ర పోవాలంటే ఏం చేయాలంటే బయట వెళ్ళాలి. ఆ బయట వెళ్ళేదాన్ని దొరికిన అవకాశమే మా అప్లైన్ అండి ప్రసాద్ బాబు, టి ప్రసాద్ బాబు అని. అతను తీసుకెళ్ళి వైస్రా గారి దగ్గర కూర్చోబెట్టేశారండి. వైస్రా గారు చాలా హడావుడిగా ఉన్నారు. అక్కడికి వెళ్ళి కూర్చోగానే నేను కొంచెం అర్జెంటుగా వెళ్ళాలి, ఏం మాట్లాడాలి చెప్పండి అంటే, ఒక 10 minutesలో మాట్లాడతానని చెప్పాడు. కూర్చోబెట్టి అడగ నన్ను అడిగారు, ఏం చేస్తున్నాడు? జాబ్ చేస్తున్నాను సార్, 96 నుంచి జాబ్లో ఉన్నాను. 2005 అక్టోబర్లో విన్నానండి బిజినెస్. విన్నప్పుడు నా శాలరీ 3500 అండి. అంటే టోటల్గా 9 years జాబ్లో నా శాలరీ 3500. సార్ బిజినెస్ అంతా చెప్పిన తర్వాత అలోవెరా జెల్ అంటే ఏంది అర్థం కాలేదు, ఆర్కిటెక్ట్స్కి అర్థం కాలేదు, మార్కెటింగ్ ప్లాన్ అర్థం కాలేదండి. నాకు ఫైనల్గా అర్థమైంది ఒకటే, పెట్టుబడి లేదనేది అర్థమైందండి. థ్యాంక్ యూ అండి. పెట్టుబడి లేనటువంటి బిజినెస్ కాబట్టి, సార్ నేనేం తీసుకురావాలి సార్ ప్రూఫ్స్ అన్నానండి. అప్లికేషన్ ఫిల్అప్ చేయాలంటే 5 రూపాయలు అని చెప్పారండి. అంటే నేను అప్లికేషన్ సైన్అప్ చేసినప్పుడు అప్లికేషన్ కాస్ట్ 5 rupees అండి. సార్ 5 rupees కూడా నా దగ్గర లేదన్న. ఎందుకంటే నా పరిస్థితి 5 రూపాయలు కాదు కదండి, సైకిల్ పంచర్ అయితే వేసుకునే పరిస్థితి కాదనమాట. ఆడ వచ్చే శాలరీతో హౌస్ రెంట్, నేను మా మిసెస్ బతికైతే చాలా కష్టంగా ఉండేది. ఆ టైంలో నేను ఫర్ అవర్లో నేను కోరుకున్న ఇన్కమ్ ఏంటంటే నెలకి 1000 రూపాయలు వస్తే చాలని ఫర్ అవర్లో సైన్అప్ చేశాను. అంటే ఆల్రెడీ 3500 నాకు అక్కడ వస్తుంది. 1000 rupees ఎక్కువ వస్తే చాలు, ఆటోమేటిక్గా నెలకు ఒక సినిమాకి మా మిసెస్ని తీసుకుని వెళ్ళొచ్చు, ఏమన్నా కావాలంటే కొనుక్కోవచ్చు అని ఒక ఉద్దేశంతో 1000 రూపాయల కోసం అప్లికేషన్ సైన్అప్ చేస్తే, మా సీనియర్ నాకు చెప్పిన మాట ఏంటంటే, ఆయన మీటింగ్ జరిగేటప్పుడు వచ్చి వింటుండని చెప్పాడండి. ఆ మీటింగ్స్కి అటెండ్ అవుతుంటే నా పేరు ఏంటంటే లేట్ కమర్ అండి. ఎందుకంటే అక్కడ డ్యూటీలోంచి నేను లేట్గా మీటింగ్కి వెళ్ళేవాడిని, వెనకాల నిలబడి మీటింగ్ వినేవాడిని. అలా మీటింగ్ వింటూ ఉంటే జస్ట్ ఒక 1 month 1.5 months టైంలో నాకు అర్థమైంది ఏంటంటే, ఆర్టీసీ కండక్టర్ జాబ్ మానేశాడు గవర్నమెంట్, నేను ప్రైవేట్ జాబ్ నేను ఎందుకు మానేయకూడదని ఇంట్లో మా మిసెస్తో డిస్కస్ చేస్తే, నీకేమైనా పిచ్చా 9 సంవత్సరాలు జాబ్ చేస్తావు, ఎందుకు మానేస్తావు అంటే, నేను ఎవరి మాట అయినా డిసైడ్ అయిపోయాయని చెప్పి జాబ్ మానేసాండి. మానేసిన తర్వాత ఆటోమేటిక్గా మా శ్రీకాంత్ సార్ చెప్తుంటారు అప్పుడప్పుడు కుర్కుర్ అని చెప్తుంటారు అనమాట. ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోయింది ఇంట్లో కుర్కుర్. అంటే అంతకుముందు డ్యూటీకి వెళ్తే ఏదో ఒక రకం డ్రెస్ వేసుకెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఫర్ అవర్లోకి వచ్చాం కాబట్టి టక్ చేసుకుంటే బయటకు పోతే వాల్యూ అనేవాళ్ళు. టక్ చేయడం తెలియదండి నాకు. అంటే టక్ చేసుకోవాలంటే ఎక్కడ లేని సిగ్గు, అటువంటిది ఫర్ అవర్లో చేయాలని చెప్పారు. ఆటోమేటిక్ టక్ చేసుకుని బయటకు వచ్చి ఎవ్రీడే ఒక 5 to 8 members మాట్లాడు, అదండి నా టార్గెట్. ఒక 1 month గడిచే క్రమంలో ఆటోమేటిక్గా అందరికి వెళ్ళిపోయింది ఇంటిమేషను, జాబ్ మానేశాడు, ఫ్యామిలీ రోడ్డు మీద పడిపోద్ది. ఆటోమేటిక్గా మా అత్తగారు వచ్చాము, ఏమి అడిగారంటే, మా అమ్మాయి నీకు ఇచ్చింది జాబ్ చూసి ఇచ్చాము, నువ్వు అటువంటి పరిస్థితి నువ్వు జాబ్ ఎందుకు మానేసావు? మా నాన్న ఫోన్ చేసి, నువ్వు అక్కడ జాబ్ మానేసి ఇంటికి వచ్చి పొలం పని చేసుకుంటే నేను ఒకటే చెప్పాను, ఒక 2 సంవత్సరాలు నాకు టైం ఇవ్వండి, 2 సంవత్సరాల తర్వాత మీరు అందరూ వచ్చినా కూడా మిమ్మల్ని అందరిని చాకే స్తోమత నాకు వస్తుంది. ఆ లోపలగా నేను అది సాధించలేకపోతే మీరే చెప్తే చేస్తా అని చెప్పి ఒక 2 years టైం తీసుకున్నా అండి. 2 years టైం తీసుకుని వర్క్ స్టార్ట్ చేసే క్రమంలో జస్ట్ ఒక 6 monthsలో అక్కడ ఆటోమేటిక్గా డెమోకి వాటన్నిటికీ నేను హెల్ప్ చేస్తూ ఉండే క్రమంలో, ఇలా డెమోలకి వీటన్నిటికీ హెల్ప్ చేస్తూ ఉండేవాడిని. హెల్ప్ చేస్తూ ఉండే క్రమంలో వితిన్ 6 monthsలో సూపర్ అయ్యానండి. సూపర్ అయినటువంటి ఆ మంత్ నుంచి ఏ మంత్ కూడా నాకు 6000 కానీ 7000 కానీ ఇన్కమ్ తగ్గేది కాదు. ఇలా వస్తూ ఉంటే మా ఇంట్లో వాళ్ళు అనేది, దాదాపు నువ్వు 6 నెలల్లో నెలకు 2000 3000 ఎలా సంపాదించావు, ఇప్పుడు 6000 వచ్చింది, ఇదేనా గొప్ప అన్నారు. ప్రతి నెల ఇదే వస్తుంది, ఇంతకన్నా పెరుగుతూ ఉంటుందని చెప్పి ఆటోమేటిక్గా నాకు వచ్చిన ఇన్కంలో 3500 మాత్రం ఇంట్లో ఇచ్చేది, మిగిలిన అమౌంట్ నా దగ్గర పెట్టుకునేదండి. ఎందుకంటే ఫోన్ బిల్లు, బుక్స్ అవి కొనేదానికి ఇలా పెట్టుకొని ఇలా చేస్తూ ఉండే క్రమంలో 2007 అక్టోబర్లో మేనేజర్ అండి. మేనేజర్ అయినప్పుడు ఫస్ట్ చెక్ వచ్చేసి నాకు 68,000 వచ్చిందండి. అంటే జస్ట్ ఆ చెక్ నేను అకౌంట్లోంచి డ్రా చేయకుండా అకౌంట్లో వేసి ఆ క్యాష్ అలాగే పెట్టుకొని 2 daysకి ఒకసారి వెళ్ళి ఏటీఎంకి వెళ్ళి మినీ స్టేట్మెంట్ తీసుకుని చూసుకుంటా ఉండే, నా దగ్గర 68,000 డబ్బులు ఉన్నాయండి. ఎందుకంటే అంటే ఏ రోజు కూడా బ్యాంక్ అకౌంట్ అంటే తెలియదండి నాకు, అకౌంట్ ఓపెన్ చేయడం కూడా తెలియదు. ఫర్ అవర్లోకి వచ్చిన తర్వాత అకౌంట్ ఓపెన్ చేయాల్సిన అవసరం వచ్చింది. అకౌంట్ ఓపెన్ చేయడం, అక్కడి నుంచి బ్యాంక్ వెళ్ళడం, స్లిప్పులు రాయడం, బ్యాంక్లో డబ్బులు వేయడం, ఇటువంటి అన్నీ కూడా ఫర్ అవరే నేర్పించిందండి నాకు. ఇలా మనకు చేస్తూ ఉండే క్రమంలో 2008లో ఒక బైక్ తీసుకున్నాను అండి. సైకిల్ కాస్త బైక్ అయిపోయిందండి. ఫర్ అవర్ లివింగ్ ప్రోడక్ట్స్ కంపెనీ నాకు ఫర్ అవర్లో ఒక మంచి లైఫ్ స్టైల్ ఇస్తూ ఒక బాబుని కూడా ఇచ్చిందండి. దాదాపు 7 years పిల్లలు లేని ప్రాబ్లం ఉంది. ఈ ప్రోడక్ట్ వాడే క్రమంలో మాకు ఒక బాబు పుట్టడం జరిగిందండి. చాలా హెల్తీ బాబు అండి.
తర్వాత ఆటోమేటిక్గా నా వర్క్ నేను చేసుకుంటూ పోతూ ఉంటే, అంటే నా వర్క్ ఏందండి డైలీ, నేను నాకు చెప్పాను డైలీ నా వర్క్ ఏంది, ఇంట్లో నుంచి బయట వస్తే పర్ డే వచ్చేసి 5 to 8 మెంబర్స్తో మాట్లాడాలి, అదే నా టార్గెట్ అండి. మా సీనియర్ నాకు అదే చెప్పాడు, నేను అదే చేస్తున్నా. రెగ్యులర్గా మీటింగ్ అటెండ్ అవ్వాలి, అది చేయాలని చెప్పారండి. రెగ్యులర్గా నా పని ఏంటంటే టీం ద్వారా కావచ్చు, నా డైరెక్ట్ కావచ్చు, రోజులో ఒక 5 నుంచి 8 మందితో ప్రోడక్ట్ చెప్పడం కానీ బిజినెస్ చెప్పడం కానీ చేస్తూ ఉండే క్రమంలో 2010లో సీనియర్ మేనేజర్ అండి. దాదాపు ఇది హైటెక్స్లో జరిగింది. నేను ఎప్పుడన్నా హైదరాబాద్ వచ్చి ఫర్ వర్క్ మీద హైదరాబాద్ వచ్చినప్పుడు హైటెక్స్ పక్కన పోతుంటే లోపల పోవాలంటే టికెట్ ఎంత ఉంటుందని ఆలోచిస్తూ వెళ్ళే ఉండండి. కానీ ఆ సీనియర్ మేనేజర్ క్రమంలో ఫ్రీగా లోపలికి వెళ్ళి ఆ రోజు రెగ్స్ గారితో డిన్నర్ ఉంది, మధ్యాహ్నం లంచ్ ఉండిందండి. టోటల్గా దాదాపు 11 నుంచి నైట్ 11 వరకు అక్కడే ఉన్నామండి హైటెక్స్లో. దానికి వచ్చేసి మా అబ్బాయి, నేను, మా మిస్సెస్, మా సీనియర్ అందరం కూడా అక్కడ రికగ్నైజ్ తీసుకోవడం జరిగింది. సీనియర్ మేనేజర్ తర్వాత ఆటోమేటిక్గా నేను ఒక బైక్ తీసుకుని ఉంటే మా సీనియర్ బైక్ తీసుకున్న రోజు అడిగాను నన్ను, బైక్ తీసుకోవడం కాదు నెక్స్ట్ ఏంది నీ టార్గెట్ అన్నారండి. నెక్స్ట్ ఏమో సార్ నా టార్గెట్ అంటే కార్ అన్న. అంటే అదే సీనియర్ నన్ను అప్లికేషన్ సైన్అప్ చేసిన కొత్తల్లో జనరల్ కూర్చొని అందరూ మాట్లాడుతూ ఉంటే, నువ్వు ఈరోజు ఫర్ అవర్లో సైన్అప్ చేసావు, నువ్వు ఒక 2 years 3 years ఫర్ అవర్ని గట్టిగా కానీ ఇలాగే అని చేస్తూ ఉంటే ఒక కార్ వేసుకొని మీ ఊరికి పోతే నీ లైఫ్ అని చెప్పు అన్నాడు. టక్కన లేసి వెళ్ళిపోయాడు ఆఫీస్లోంచి. నేను ఎందుకు వెళ్ళిపోయాయంటే మా సీనియర్ నాకు చాలా క్లోజ్గా ఉంటారు, పర్సనల్ విషయాలు చెప్తుంటాను, నా ఫ్యామిలీ విషయాలు ఏమైనా ఉంటే సార్ చెప్తుంటాను, నాకేమైనా అవసరం అయితే ఉపయోగించుకుంటుంటాను. సార్ ఇలా దీనికి సొల్యూషన్ చెప్పండి సార్ అని చెప్తుంటారు. పక్కకి వెళ్ళిపోయేసి ఆఫీస్ క్లోజ్ చేసేటప్పుడు వచ్చాయండి. ఎక్కడికి వెళ్ళామన్నాడు, ఒకటే మాట చెప్పాను నేను సార్కి, మీ కోపం ఉంటే నన్ను తిట్టండి సార్, కొట్టండి, అంతేగాని మీరు కారులో తిరుగుతాను హేళన చేయొద్దని చెప్పాయండి. ఆ రోజు హేళన చేయొద్దు అన్నాను, కానీ 2011లో ఆటోమేటిక్గా ఆ బైక్ కాస్త కార్ అయిపోయిందండి. ఇవన్నీ కూడా మేనేజర్ స్ట్రీట్ అండి. మేనేజర్ స్ట్రీట్కి వచ్చిపోయినప్పుడు జైపూర్కి వెళ్ళామండి. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడం అండి. అంటే ఫస్ట్ టైం ఫ్లైట్ ట్రిప్కి ఎలిజిబుల్ అయితే ఎలా ఉంటుందండి పరిస్థితి. కంపెనీ నుంచి లెటర్ వచ్చిన రోజు నుంచి నెక్స్ట్ డే గడవట్లేదండి మాకు. లెటర్ వచ్చిన చూసిన రోజు దగ్గర నుంచి మాకు నెక్స్ట్ డే గడవట్లేదు. ఎందువల్ల గడవట్లేదంటే ఎప్పుడెప్పుడు టైం వస్తుందా ఫ్లైట్ ఎక్కదాం అంటే, మేము 1994-96 ఫ్లైటే చేస్తే 96లో నేను చెన్నైకి వెళ్ళానండి. చెన్నైకి వెళ్ళి ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ చూసి దానికోసం గోడకి చూసామండి మేము. అటువంటిది ఫర్ అవర్ లివింగ్ పార్ట్స్ కంపెనీ ద్వారా 2010లో వచ్చేసి గోవా జైపూర్ ట్రిప్కి ఎలిజిబుల్ అయ్యండి. మేనేజర్ స్ట్రీట్కి ఎలిజిబుల్ అయ్యి ఆటోమేటిక్గా అక్కడ పోయేటప్పుడు తెలిసిందనమాట ఫ్లైట్ ఎక్కితే ఎలా ఉంటుందని. ఆ రోజు వరకు ఎయిర్పోర్ట్లోకి ఎలా పోవాలో కూడా తెలియదు. ఫర్ అవర్ అది కూడా నేర్పించిందండి మనకి. సేమ్ టైం 2011లో ఒక మంచి కార్ అండి, అది కూడా మా సీనియరు, నువ్వు కారు కొంటా అని డేట్ ఇచ్చావు, కొంటున్నావా లేదా, డ్రైవింగ్ నేర్చుకున్నావా లేదా అంటే కనిపించినప్పుడల్లా కీ వదిలేస్తుంటాండి నాకు. అంటే ఎలాగైనా కొనాలని చేస్తూ ఉండే క్రమంలో 2011లో కార్ తీసుకున్నాను అండి. ఆ తర్వాత ఆటోమేటిక్గా నెక్స్ట్ ట్రిప్స్ ఇవన్నీ ఎలిజిబుల్ చేసుకుంటూ ఉండే క్రమంలో లాస్ట్ 2016 ఆగస్టులో కార్ ప్లాన్ లెవెల్ 1కి అచీవ్ అయ్యానండి. అచీవ్ అయ్యే క్రమంలో ఇవన్నీ కూడా గోవాకి వెళ్ళినప్పుడు తీసినటువంటి ఫొటోస్ అండి. గోవా మేనేజర్ స్ట్రీట్లో ఇవన్నీ కూడా మేము తీసుకున్న ఫొటోస్. అంటే ఏ రోజు కూడా మేము, అంటే ఈ ఫోటోని చూస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుందండి. ఎందుకంత హ్యాపీగా ఉంటుందంటే, మేము 2008లో బాంబేకి వెళ్ళామండి సార్తో ఫోటో దిగాలండి, రెగ్స్ గారితో ఫోటో దిగాలండి. అటువంటిది గోవాలో ఉన్నప్పుడు 3 days కంటిన్యూగా ఆయన కనిపించినప్పుడల్లా ఫోటో దిగుతున్నాను నేను. కనిపించినప్పుడల్లా షేక్ హ్యాండ్ తీసుకునే సార్ ఫోటో సార్ అంటే ఆయన హ్యాపీగా వచ్చి నిలబడుతున్నాడు, ఫోటో తీసుకుంటున్నాం అనమాట. అంత ఫ్రెండ్లీగా ఉంటారండి అందరూ కూడా. ఇక్కడ మనకి ప్రతి ఒక్కరు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, సీనియర్స్ కావచ్చు, కంపెనీ స్టాఫ్ కావచ్చు, అందరూ కూడా ఇలా చేస్తూ పోతూ ఉంటే ఆటోమేటిక్గా 2016 అండి, అసలు నా జీవితంలో ఎప్పుడు నేను అటువంటి కారులో తిరుగుతాను ఊహించలేదనమాట. కార్ ప్లాన్ లెవెల్ 1కి అచీవ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా చెప్తూ ఉన్నారు. ఆ చెప్తూ ఉండే క్రమంలో వినగా నేను కారు కొనాలని ఆలోచిస్తుంటే, నేను కొనుక్కోవాలనుకున్న కారు వేరే, అక్కడ పోయిన తర్వాత నేను కొనుక్కున్న కారు వేరేనండి. ఎందుకంటే అది ఒక ఫర్ అవర్లో ఉన్నాం కాబట్టి అంత ధైర్యంగా ఆ కారు తీయగలిగానండి. లేకపోతే ఎటువంటి పరిస్థితిలో నేను తీయలేను. ఎందుకంటే మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తీసుకున్న ఆస్తులు ఏమి లేవండి. జస్ట్ మేము పని పోవాలి, తెచ్చుకోవాలి, తినాలి, బతకాలి. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే అటువంటి పరిస్థితుల్లో ఫర్ అవర్లో కార్ ప్లాన్ 1కి అచీవ్ అయిన తర్వాత ఒక తెలిసిన ఫ్రెండ్ ఒక అతను తీసుకెళ్ళి ఒక కార్ చూపిస్తే తీసుకోవాలనుకుంటున్నా అంటే, నీకా ఈ కారా, ఇదొద్దు, నీకుండే ఇంటికా చాలే, జాగ్రత్త చేసుకున్నాడు. ఏమి అంటే, ఇంత కార్ తీసుకుని నువ్వు ఎవ్రీ మంత్ ఈఎంఐ కట్టాలా, ఇవన్నీ ఉంటాయి, మంత్లీ మెయింటెనెన్స్ ఇవన్నీ ఇబ్బంది పడుతున్నారు, అవన్నీ కాదు, నేను ఫర్ అవర్లో ఉన్నాను, నాకు అవన్నీ సాధ్యం అవుతాయని చెప్పి తర్వాత వచ్చేసి నేను 2016లో November 16th ఒక మంచి కార్ తీసానండి. మారుతి వాళ్ళది సియాజ్ అండి. సియాజ్ కారు కూడా తీసుకోవడం జరిగిందనమాట. దాదాపు ఆ కారులో తిరుగుతున్నాను ఇప్పుడు. అంటే ఇవన్నీ రావడానికి ఫర్ అవర్లో నేను వచ్చే రోజు నాకేమన్నా అన్నీ నేను నేర్చుకుని దీంట్లోకి వచ్చా అంటే అన్నీ నేర్చుకుని అయితే రాలేదండి. ఇవన్నీ రావడానికి కారణం ఒకే ఒకటండి, రెగ్యులర్గా మీటింగ్స్కి అటెండ్ అవ్వడం, వింటూ ఉండడం, డూప్లికేషన్ అనేది చెప్తుంటారండి. ఆ డూప్లికేషన్ బాగా చేశాను నేను.
అంటే సీనియర్స్ ఏదైతే చెప్తారో వాళ్ళు చెప్పింది తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటే ఆటోమేటిక్ అంచెలంచెలుగా 3,500 శాలరీతో బిజినెస్లోకి వచ్చిన నేను ఆటోమేటిక్ ఈరోజు నా పరిస్థితి ఏంటంటే లాస్ట్ మంత్ నా ఇన్కమ్ వచ్చేసి మన 15th నా అకౌంట్లో ట్రాన్స్ఫర్ అయిన మనీ ట్యాక్స్ కట్ అయిన తర్వాత అండి 1,54,000 అండి. అంటే చాలామంది మా ఫ్రెండ్స్ కొంతమంది అంటుంటారు ఎప్పుడో ఒక నెలలోనే కదా వచ్చేది అంటుంటారు, కానీ నా దగ్గర అన్ని ఎవ్రీ మంత్ బోనస్ రీకాపులు తీసి పెట్టుంటారండి. ఏ మంత్ తీసుకున్నా గత 1.5 yearగా నాకు ఏ మంత్లో కూడా 1 lakh తగ్గలేదండి. అంటే ఏ మంత్లో కూడా నాకు 1.5 lakh తగ్గలేదండి. అటువంటి ఇన్కమ్ ఇక్కడ వస్తూ ఉంటుంది అనమాట. దీని అన్నిటికి సపోర్ట్ చేసింది ఫస్ట్ మా అప్లైన్ నాకు ఒక దారి ఇక్కడ ఉందని చెప్పి చూపిస్తే, నెక్స్ట్ వచ్చేసి మా సీనియర్ అండి వైఎస్ఆర్ గారు మా అప్లైన్ నన్ను దారి చూపించి వదిలేశారండి. దారి చూపించి వదిలేస్తే ఈ దారిలో ఎలా వెళ్ళాలనేది నేర్పించారు వైఎస్ఆర్ గారు అండి, మా గురువు గారు అని చెప్తుంటాను నేను. చాలా బాగా హెల్ప్ చేశారు నాకు. తర్వాత వచ్చేసి హైదరాబాద్లో ఉంటారండి చాలామంది నాకు మా సీనియర్స్ ఉన్నారన్నమాట. రవీంద్ర సార్ కావచ్చు, ఇంకా శ్రీకాంత్ సార్ కావచ్చు, మమతారెడ్డి మేడం కావచ్చు. అంటే వీళ్ళందరి ద్వారా ఎప్పుడు ఏ డౌట్ అడిగినా కూడా, అంటే ఫోన్ చేసినా కావచ్చు, ఆఫీస్కి వచ్చినప్పుడు మాట్లాడుతున్నా కానీ ప్రతిదానికి ఈ డౌట్కి ఇది సొల్యూషన్ అని చెప్తుంటారు. అదే లాస్ట్ టైం ఒకసారి బాగా డిప్రెషన్లో ఉన్నాను, బిజినెస్ పరంగా బాగా చేస్తున్నాను, కానీ ఒక చిన్న సమస్య డిప్రెషన్లో ఉన్నాను. ఆ డిప్రెషన్లో ఉన్నప్పుడు శ్రీకాంత్ గారు ఒక ట్రైనింగ్ అనౌన్స్ చేశారండి. ఆ ట్రైనింగ్ అటెండ్ అయిన తర్వాత సార్కి ఒక 1 week తర్వాత నేను మళ్ళీ హైదరాబాద్ వస్తే చెప్పాను, మీరు ఇచ్చిన ట్రైనింగ్తో నా సమస్య బయటకు వెళ్ళిపోయింది సార్ అని చెప్పాను. అంటే అటువంటి ట్రైనింగ్స్ ఇస్తుంటారండి మనకి. ఈ ట్రైనింగ్స్ అన్నీ చూసి ఆటోమేటిక్ ఈ ట్రైనింగ్స్ అన్నీ చూసుకుంటూ ఎప్పటికప్పుడు మోటివేట్ అవుతూ ఈ యొక్క బిజినెస్ చేస్తూ ఉండే క్రమంలో 3,500 శాలరీతో పనిచేసే నేను విత్ ఇన్ 10-11 years ఫర్ ఎవర్ జర్నీలో 1.5 lakh ఎర్న్ చేసి స్థితికి వెళ్ళామండి. ఇంకా సేవింగ్స్ పరంగా తీసుకుంటే దాదాపు 50 lakhs సేవింగ్స్ ఉన్నాయండి. 10 years ఉన్నాయి. అంటే ఇంత గొప్ప ఆపర్చునిటీ ఈరోజు నాకే కాదండి, ఇక్కడ ఉండే వాళ్ళకి, కొత్తగా వచ్చిన వాళ్ళకి కావచ్చు, అందరికీ ఉంది యొక్క ఆపర్చునిటీ. ఎఫర్ట్ పెట్టి ఎవరైతే వర్క్ చేస్తే వాళ్ళందరూ కూడా దీంట్లో సక్సెస్ అయ్యేదానికి బాగా ఉపయోగపడుతుందండి. అంటే ఇంత గొప్ప ఆపర్చునిటీ నాకు ఇచ్చిన మా సీనియర్ కావచ్చు, కానీ ఇండియా తీసుకొచ్చినటువంటి మన అమర్జిత్ దుబే గారికి, ఈ యొక్క కంపెనీకి హృదయపూర్వక ధన్యవాదాలండి. అదేవిధంగా వచ్చేసి ఈ కంపెనీ CEO రెగ్స్మోహన్ గారికి, ఇంకా మనకి స్టాఫ్ బాగా హెల్ప్ చేస్తుంటారండి, RTO స్టాఫ్ కావచ్చు, ముంబై స్టాఫ్ కావచ్చు, వీళ్ళందరికీ పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ అండి.